ఎప్పుడైనా ఆయన పవర్ స్టార్ ఎక్కడైనా పర్వాలా, కానీ మమ్మల్ని మా నియోజకవర్గాన్ని చూస్ చేసుకోవడం వల్ల మాత్రం వ్యక్తిగతంగా కాకుండా ఉమ్మడి కలెక్టివ్గా పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న ప్రజలు ప్రాంత అభివృద్ధి చాలా అదృష్టవంతులు. ఇదే కంటిన్యూ చేయాలని, ఈ మానియా కంటిన్యూ చేయాలని మేము కోరుకుంటున్నాం. ఆయన చేస్తాడు, మేము ఆయన్ని అంటే ఆయన కోరుకోవట్లేదు, మేము ప్రజలను కోరుకుంటున్నాను. ఏమనంటే ఇదే మానియాని మన కళ్యాణ్ గారికి 70 లక్షతో మెజార్టీతో కంటిన్యూ చేస్తే మనం ఉన్నతంగా మన పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధి బయట ప్రపంచానికి కనిపిస్తుంది. నేను ఒక అడ్వకేట్ని. నేను అనంతపురం వెళ్ళాను, మొన్న హైకోర్టుకి వెళ్ళాను. ఎక్కడన్నా సరే నేను నా పేరు పరిచయం చేసుకోవట్లా, మాది పిఠాపురాన్ని పరిచయం చేసుకుంటున్నాను. అంటే ఈవెన్ నేను మీకు కనిపించాను కాబట్టి నేను చెప్తున్నాను, కానీ నేను కాదు, మొత్తం పిఠాపురం ప్రజలు ఎవరైనా సరే బయట వ్యాపారాలు కానీ లేకపోతే ఇంకేమైనా బిజినెస్లు ఉంటాయి కదా, లేకపోతే జాబ్ కానీ ఏవైనా సరే మీరు ఎక్కడంటే పిఠాపురం అంటే వాళ్ళు ఐడెంటిఫై చేస్తున్నారు, బ్రాండ్ ఐడెంటిఫై చేస్తున్నారు. ఈవెన్ నేను హైకోర్టుకి వెళ్ళిన స్టాఫ్తోని ఆ లాంగ్వేజ్ స్లాంగ్ డిఫరెన్స్ ఉండడం వల్ల మీరు ఎక్కడన్నా అడుగుతున్నారు. ఒకవేళ అడిగితే మాది పిఠాపురం అంటే కళ్యాణ్ గారి తాలూకా అన్నారు. కానీ గుడ్ విల్ తీసుకొచ్చింది ఆయనే. ఈ మాన్యాని మేము కంటిన్యూ చేసేలాగా మేము కంటిన్యూ చేస్తాం. ఎందుకంటే మేము ఆయన నెగ్గించుకుంటాం. ఆయన అంటే ఆయన స్కోప్ ఎక్కువ, భారీ